నందమూరి ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేవరా సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 27న పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున విడుదలవబోతున్న దేవరా ట్రైలర్ ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ట్రైలర్ విడుదలకు ముందే సినిమాకి హైప్ విపరీతంగా పెరిగింది. యుఎస్ లో ట్రైలర్ విడుదలకు ముందే $1 మిలియన్ కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా చాలా స్పీడ్ గా 20,000 టికెట్లు అమ్ముడుపోవడం ద్వారా అరుదైన రికార్డ్ దేవరకు దక్కింది. దేవరా ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత కొందరు ఎన్టీఆర్ అభిమానులు సైతం టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ ను డ్యూయల్ రోల్ లో చూపించబోతున్నట్లుగా హింట్ ఇచ్చారు. గతంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన సినిమాల ఫలితాలు ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ డబుల్ రోల్ లో కనిపించిన ఆంధ్రవాళ్ళ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అందులో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటించారు. ఎన్టీఆర్ డిజాస్టర్ క్యారెక్టర్స్ లో ఆంధ్రవాళ్ళ పెద్ద ఎన్టీఆర్ రోల్ ఒకటి. ఆ తర్వాత అదుర్స్ లో డ్యూయల్ రోల్ చేశారు. అందులో అన్నదమ్ములుగా నటించారు ఎన్టీఆర్. ఆ సినిమా హిట్ అయింది. ఇక జైలవకుశలో త్రిపాత్ర అభినయం చేశారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ దేవరా సినిమాలో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేయడంతో ఆంధ్ర వాళ్ళ సినిమా గుర్తు చేసుకుంటున్నారు సినిమా లవర్స్. కొరటాల శివ చాలా పెద్ద సాహసం చేస్తున్నట్లు అనిపిస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి చెప్పాలంటే 2 కాదు 3 కాదు 4 పాత్రలు ఇచ్చిన ఎన్టీఆర్ వాటన్నిటికీ న్యాయం చేయగల సామర్థ్యుడు. అయితే 2 పాత్రలతో దర్శకుడు కొరటాల శివ ఎలా మేనేజ్ చేశాడు, కథలో 2 పాత్రలను చూపించే తీరు, స్క్రీన్ ప్లే ఇలా అన్ని విషయాల్లోనూ కాస్త ఆందోళనతో ఉన్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ డబుల్ రోల్ లో కనిపిస్తే ఫ్యాన్స్ కి అతిపెద్ద పండగే. అయితే సినిమా హిట్ అయినప్పుడు ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కాస్త అటు ఇటు అయినా బ్యాడ్ సెంటిమెంట్ అనుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఒక ఎన్టీఆర్ పాత్రను చూపించారు. రెండో ఎన్టీఆర్ పాత్రపై స్పష్టత లేకుండా ట్రైలర్ లో కొన్ని ఎలిమెంట్స్ జోడించడం జరిగింది. ఫ్యాన్స్ లో జరుగుతున్న చర్చ, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ తారాస్థాయికి చేరింది. దేవరాలో సెకండ్ ఎన్టీఆర్ గురించి ఎవరికి వారు ఊహించుకుంటూనే ఉన్నారు. ట్రైలర్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా సాధారణ ప్రేక్షకులు మాత్రం హింస కాస్త ఎక్కువగా అయినట్లుందని ఎన్టీఆర్ లుక్ విషయంలోనూ కొందరు పెదవి విరుస్తున్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. సినిమా విడుదల తర్వాత ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి. సో ఇదన్నమాట సంగతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టు మావా.